ప్రపంచంలో ఎంత ఆర్థిక సంక్షోభం వచ్చినా, రాజకీయ అనిశ్చితి వచ్చినా ఆ దేశ కరెన్సీ మాత్రం ఫుల్ సేఫ్. దీంతో ప్రపంచంలోనే ఆ కరెన్సీ అత్యంత బలమైన కరెన్సీ. దాని ముందు డాలర్, యూరో, రియల్ అన్నీ దిగదుడిపే. అందుకే ప్రపంచంలో ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు ప్రపంచ కుబేరులు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఈ కరెన్సీనే నమ్ముకుంటారు. ఇంతకీ ఆ కరెన్సీ ఏంటి? దాని విలువ అంతగా పెరగడానికి కారణాలేంటి? డాలర్, యూరోల కంటే ఆ కరెన్సీనే సేఫ్ అని ఎందుకు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి? లెట్స్ వాచ్. ప్రపంచంలో బలమైన కీలక పాత్ర పోషిస్తున్న కరెన్సీ ఏంటంటే టక్కున అందరి నోటి నుంచి వచ్చేది డాలర్. ప్రపంచంలోని దీని విలువ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది కూడా డాలరే కాబట్టి ప్రతి ఒక్కరి కోరిక డాలర్ని సంపాదించడమే. కానీ దాని విలువ కూడా ఆర్థిక సంక్షోభాన్ని, రాజకీయ అస్థిరతను బట్టి మారుతూ ఉంటుంది. కానీ ప్రపంచంలోని ఓ కరెన్సీ మాత్రం అన్ని సందర్భాల్లో చాలా సేఫ్. దాని విలువ ఎలాంటి సంక్షోభాలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ఏమైనా కానీ మారదు, తగ్గదు. అందుకే అది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కరెన్సీగా పేరు తెచ్చుకుంది. దాని పేరే స్విస్ ఫ్రాంక్. ఇది స్విట్జర్లాండ్ కరెన్సీ. ప్రపంచ శాంతి సూచికలో ఈ దేశం ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉండడమే ఆ దేశ కరెన్సీ సేఫ్ కరెన్సీ కావడానికి ప్రధాన కారణం. దీంతో డాలర్, యూరో, రియల్ వంటి కరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ సురక్షితమైన కరెన్సీ విషయానికి వస్తే స్విస్ ఫ్రాంక్ అనే పేరు మొదటగా వస్తుంది. ప్రపంచంలో ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు స్విస్ ఫ్రాంక్లో ధనాన్ని ఉంచుతారు. స్విస్ ఫ్రాంక్ సురక్షితంగా ఉండటానికి ప్రధాన కారణం స్విట్జర్లాండ్ రాజకీయ స్థిరత్వం. ఈ దేశం దశాబ్దాలుగా ఎటువంటి యుద్ధం, పౌర సంఘర్షణ, రాజకీయ గందరగోళాన్ని ఎదుర్కోకుండా శాంతియుత దేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ శాంతి సూచికలో స్విట్జర్లాండ్ స్థిరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది ధనవంతులకు తెలిసిన రహస్యం. ఇక ఆర్థికంగా స్విట్జర్లాండ్లో ప్రభుత్వ రుణం చాలా తక్కువ. అమెరికా, జపాన్, అనేక యూరోపియన్ దేశాల కంటే ప్రభుత్వ రుణం తక్కువగా ఉంది. ఇది కరెన్సీపై ఎక్కువ నమ్మకానికి దారితీసింది. తక్కువ అప్పు అంటే భవిష్యత్తులో తక్కువ ప్రమాదం. స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన కేంద్ర బ్యాంకులలో ఒకటి. ఇది సంవత్సరాలుగా ద్రవ్యోల్బణాన్ని కఠినంగా నియంత్రణలో ఉంచింది. తక్కువ ద్రవ్యోల్బణం కరెన్సీ కొనుగోలు శక్తిని కాపాడుతోంది. అందుకే పెట్టుబడిదారులు స్విస్ ఫ్రాంక్ని దీర్ఘకాలికంగా సురక్షితమైన స్వర్గధామంగా భావిస్తారు. ఇక స్విట్జర్లాండ్కి ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలు అత్యధిక క్రెడిట్ రేటింగ్ ఇచ్చాయి. IMF నివేదికల ప్రకారం అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలలో స్విస్ ఫ్రాంక్ని కలిగి ఉన్నాయి. అందుకే స్విస్ ఫ్రాంక్ని సేఫ్ హెవెన్ కరెన్సీ అని పిలుస్తారు.